హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటాను. నేనంటే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఎదుటి వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో, ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అది నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేనంటే ఎవరికీ నచ్చదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ కుటుంబంలో ఎలా ప్రేమిస్తారో బయట వాళ్ళను కూడా అదే విధంగా ప్రేమించాలి. నీ కుటుంబంలో అంటే నిన్ను ఏ స్వార్థం లేకుండా నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, ఏ స్వార్థం లేకుండా ఎదుటి మనిషిని కూడా అదే విధంగా ప్రేమించాలి. నువ్వు పని చేసేటప్పుడు నువ్వు ఎలా స్వార్థం లేకుండా తీసుకోవాలి అనుకుంటావో ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎలా అనుకుంటున్నావో ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి. ఇది నచ్చదు. నీకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం అనేది నాకు నచ్చదు. నీకేది న్యాయం అయితే ఎదుటి వాళ్ళకు కూడా అదే న్యాయం అని నాకు కరెక్ట్ అనిపించింది. నీకొక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం అనేది నాకు నచ్చదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. మనిషిలో స్వార్థం నాకు నచ్చదు.